3 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది కేంద్రం. లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తాను నియమించింది. అలాగే గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు, హర్యానా గవర్నర్గా అశ్విన్ కుమార్ ఘోష్ను నియమించింది. దేశానికి సేవ చేసే అవకాశము లభించడం, రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో గోవా అంటే వెరీ ప్రోగ్రెసివ్ స్టేట్. తెలుగు వాళ్ళు ప్రైడ్ ఇప్పుడు పెంచే బాధ్యత కొంచెం పెరిగినట్లు అనిపిస్తాం. వాళ్ళు మంచి వాళ్ళని, సౌమ్యులని ఈ దేశంలో ఒక ప్రతిష్ట తెచ్చుకున్నవాడు. ఆ పేర్లు ప్రతిష్టలు తీసుకురాగలుగుతామా లేదా తెలియదు, కానీ ఉన్న పేరు జారకంట ఉంచడానికి మా పూర్తి ప్రయత్నాలు ఉంటాయని నేను